అరగతీసి ఈ ముసలాన్ని అరగతీసి ఆ పొడి సముద్రంలో కలపండి అని చెప్పి పంపించాడండి. వారు హుటాహుటిన అహోరాత్రాలు అరగదీసి చివరకు ముక్క మిగలగా ఆ ముక్కను విసిరి పారేశారు. ఆ ముక్కను ఒక చేప మింగింది. చేపను పట్టినటువంటి జాలరి దానిని కోసి ఆ ముక్కను చూసి ఇంత వాడి ములుకు, ఎంత బాగుంది వాడి ములుకు అని తన బాణానికి తొడిగితే వేట బాగా సాగుతుంది అని పట్టుకొని పోయాడండి. ఒక బోయవాడు ఆ ముక్కను పట్టుకొని పోయాడు. కనుక ఏమైంది, ఇది ఇనుప ముసలము, ఇనుప రోకలి. దీన్ని మొత్తం అరగదీశారు. ఆ రజనంతా కూడా ఆ తీరానికి చేరింది. అక్కడ ఆ రజను ఒక రెల్లు గడ్డిలాగా మొలిచింది. ఈ రెల్లు గడ్డి లోపలికి ఆ రజను ప్రవేశించింది. పరీక్షిత్ నరేంద్ర అంటే సుఖయోగి పరీక్షిత్తు మహారాజుకు చెప్తూ ఉన్నాడు, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఉత్కృష్టమైనటువంటిది మానవ జన్మ. అందుకు కారణం ఈ మానవ ప్రాణికే నారాయణ చరణారవింద సేవా భాగ్యం లభిస్తుంది. కానీ ఈ అదృష్టానికి నోచుకోగల వాళ్ళు ఎంతమంది? కళ్ళు మూసుకు నడిచేవానికి సరి అయిన దారి కనిపించనట్లే నిర్మల చిత్తంతో పరాత్పర పదధ్యానం చెయ్యని వారికి మోక్ష పదవి లభించదు. నిరంతరము కూడా హరినామ స్మరణంతో, హరికథా శ్రవణంతో ఆ పురుషోత్తముని లీలలు గానం చేసుకుంటూ సర్వము ఆయనే అని విశ్వసించాలి. మన ఆత్మ విష్ణుమయము అని భావించే భాగవతులు ఆయన సన్నిధానం చేరి భవబంధ విముక్తులవుతారు. సూర్యకిరణాలు అంధకారాన్ని పారద్రోలేటువంటి రీతిగా విష్ణు పాద రజం సర్వాన్ని పవిత్రము చేస్తుంది. అందువల్లనే యోగీంద్ర మునిగణాలు ఆయన పాద రజో లేశం కోసం నిర్విరామ ధ్యానం చేస్తూ ఉంటారు అని ఆ రకంగా సుఖయోగి చెబుతూ ఉన్నాడండి. సరే, మానవుడు దారాపుత్ర వ్యామోహంలో పడి సుడిగుండంలో గడ్డి పరకలాగా తిరుగుతూ ఉంటాడు. అయితే దీనికి విరుగుడేమిటంటే సాధు సాంగత్యంతో సజ్జన మైత్రితో సుఖదుఖాలకు పొంగుతూ వంగిపోకుండా దొరికిన దానితో తృప్తిపడుతూ శమధమ సంపత్తితో సర్వము పరమేశ్వరార్పణ బుద్ధితో జీవితము సాగించి భాగవతోత్తముడు కావాలి అని ఈ రకంగా సుఖయోగి పరీక్షిత్తు మహారాజుకు చెబుతూ ఉన్నాడండి. నరేంద్ర, వేద ధర్మానుసారం పవిత్ర శరీరముతో నారాయణ సన్నిధానంలో నిర్మలమైన మనస్సుతో ఆసీనుడై షోడశోపచార పూజలతో ఆరాధించి భక్తి హృదయంతో ఉండేవారు ఆయనను చేరతారు. బదరికాశ్రమంలో తపోదీక్షలో ఉన్న నారాయణ మహర్షికి తపోభంగము కలిగించాలని దేవేంద్రుడు అప్సరసలను పంపుతూ వారి వెంట మన్మధుణ్ణి కూడా పంపించాడు అని ఈ రకంగా వాళ్ళ కథ కూడా చెప్తాడండి. సరే, కృష్ణస్వామి తన అవతారమును పరిసమాప్తము చేయడానికి నిశ్చయించుకున్నాడు. ఆ సమయాన ద్వారకా నగరానికి ప్రమాద సూచనలు రాగా యాదవులందరినీ కూడా ప్రభాత తీర్థానికి తరలించాడు, చేరాడు. అప్పుడు ఆ ఉద్ధవుడికి చెప్తాడు, ఉద్ధవ, నేటికి వారం రోజుల్లో ద్వారక సముద్రంలో కలుస్తుంది. ఉద్ధవుడికి చేర్తాడు. ఉద్ధవుడికి అది వరకే మాట ఇస్తాడు. ఈ ఉద్ధవుడు పరమ భాగవతోత్తముడు, కృష్ణ భక్తుడు కనుక ఈ ఉద్ధవుడికి చెప్తాడు, వారం రోజుల్లో ఈ ద్వారక సముద్రంలో కలుస్తుంది. యదువంశము క్షయమవుతుంది, కలియుగము ప్రవేశిస్తుంది. కలియుగంలో ధర్మ నిరతి ఉండదు. కలియుగానికి సంబంధించినటువంటి విషయాలు కూడా చెప్తాడండి. ఇక్కడ కలియుగం ఎటువంటిది, ఆచారము పనికిరాదు. కానీ భారతంలో ఏం చెప్పారు, ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత అని భారతంలో ఉన్నటువంటి విష్ణు సహస్రనామాల్లో చెప్పారు. కానీ కలియుగంలో ఏమవుతుంది, ఆచారము మంట కలుస్తుంది, ఆచారము పనికిరాదు, అన్యాయాలు పెరుగుతాయి. ఆచారంగా ఎవరైనా ఉండమని ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పినా కూడా వీడి వృత్తి చాందస్తుడు చాదస్తుడు అంటారు. కలియుగంలో అదే కదండి. మందబుద్ధులు, తీవ్ర క్రోధులు, అల్పాయుష్కులు, బహురోగ పీడితులు పెరుగుతారు. ఎదుటి వారిని సహించలేని నాస్తికులు బలుస్తారు.
పోతన గారు చెప్పారు కదండి, మందభాగ్యులు అల్పతరాయువులు సుకర్మములెవ్వియు చేయజాలరి కలియుగమునందలి మానవులు అంటారు కదండి పోతన గారు. కనుక నీ వంటి వానికి చెప్పవలసినటువంటి ఇతిహాసము ఉన్నది అని ఆ ఇతిహాసాన్ని కూడా చెప్తాడండి. ఈ ఉద్ధవుడికి అనేకమైనటువంటి విషయాలు చెప్తాడండి. ఉద్ధవ గీత అంటారు. అంటే భగవానుడి చివరి సందేశము, చిట్ట చివరి సందేశము. ఇది ఉద్ధవుడికి చెప్తాడు. ఉద్ధవుడు అడుగుతాడు, ప్రభు నీ దివ్య సంకల్పము నాకు కొద్దిగా అర్థమైంది. ఋషి శాపం వలన జరుగుతున్నటువంటి యాదవకుల నిర్మూలనము తరువాత నీవు నీ దివ్య ధామానికి మరలిపో సంకల్పించుకున్నట్లు ఉన్నది. ఋషి శాపము యాదవకుల నాశనం జరగాలి. కులము అంటే మళ్ళీ ఇక్కడ క్యాస్ట్ అనుకోవాలండి. కులము అంటే వంశం అని అర్థం. కులము ఈజ్ ఈక్వల్ టు అంటే వంశము. ఈ పవిత్ర గ్రంథాల్లో కులము అని ఎక్కడొచ్చినా కూడా అది వంశము అని అర్థం అండి. కనుక ఆయన కృష్ణస్వామి గౌరవించటం చూడండి. ఆచారాన్ని గౌరవిస్తాడు, సంప్రదాయాలను గౌరవిస్తాడు, పెద్దలను గౌరవిస్తాడు. మనం చూసాము సాందీపని మహర్షి ఆయన దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకున్నాడు. ఆయనకి విద్య రాని విద్య ఉందండి కృష్ణకి. కృష్ణం వందే జగద్గురువు అంటాం కదా, ఆయనే జగద్గురువు కదా, జగత్తు మంతటికి గురువు కదా. ఆయన మళ్ళీ గురువు గారి దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకుంటున్నాడు అంటే అర్థం ఏమిటంటే లోకానికి ఆదర్శం చూపిస్తూ ఉన్నాడు. ఆయన ఆదర్శం చూపిస్తాడండి. అట్లాగే ఈ ఋషి శాపము, యాదవకుల నాశనము జరుగుతుంది ఆ ముసలం వల్ల అనేటువంటిది ఋషి శాపంగా, దాన్ని యాదవులలో ఒకడైనటువంటి కృష్ణ పరమాత్మ ఆయన కూడా దాన్ని మన్నిస్తూ ఉన్నాడు, గౌరవిస్తూ ఉన్నాడండి. పైగా యదువంశంలో జన్మించిన వాళ్ళకి యయాతి శాపం ఉంది. వీళ్ళకి రాజ్యార్హత లేదు. ఈ రాజ్యార్హత లేదు అని ఉన్నటువంటి ఆ శాపము దాన్ని కూడా ఆయన గౌరవించాడండి. ఆయన రాజ్య భారాన్ని, రాజ్య పదవిని చేపట్టల. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. కంసుడు సంహారం తర్వాత ఉగ్రసేనుణ్ణి రాజుగా చేస్తాడు కదండి. అట్లాగే నిన్న చెప్పుకున్న నరకాసురుణ్ణి సంహరించిన తర్వాత నరకాసురుణ్ణి కుమారుడికి పట్టాభిషేకం చేశాడు. జరాసంధుడిని సంహరించాక కూడా అంతే. జరాసంధుడి కుమారుడు ఆయన్ని పట్టాభిషిక్తుడుగా చేస్తాడు. అంటే ఆ యదువు శాపము దాన్ని మన్నించాడండి. పెద్దలను మన్నించటము, తాను ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా పెద్దలను గౌరవించటము, మన్నించటము, ఇది మనం నేర్చుకోవాలి. అవతార పురుషులలో ఇది కనిపిస్తుంది. రామచంద్రమూర్తిలో కూడా ఈ గుణము మనకి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుందండి. అసలు వాళ్ళు అవతరించిందే భూదేవి వెళ్ళి ప్రార్థిస్తుంది. బ్రహ్మాది దేవతలందరూ వెళ్ళి ప్రార్థిస్తారు, అయ్యా రావణాసురుడి ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి, దుష్ట రాక్షసుల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి, నీవు భూమి మీద అవతరించాలి. సరే అన్నాడు రాముడు. ఆ తర్వాత విశ్వామిత్రుడు దశరథుడి దగ్గరికి వచ్చి నీ పిల్లలిద్దరినీ పంపించవయ్యా యాగ సంరక్షణార్థం అంటాడు. దశరథ మహారాజు మొదట తటపటాయించిన తర్వాత అదిగో గురువు గారితో వెళ్ళండి అన్నాడు. సరే అన్నాడు. గురువుగారు అదిగో తాటక సంహరించు అన్నాడు, సంహరించాడు. సీతమ్మను పెండ్లాడు అన్నాడు, పెండ్లాడాడు. ఇదిగో పట్టాభిషేకము తెల్లవారితే అన్నాడు, సరే అన్నాడు, అట్లాగే అన్నాడు. కొద్ది గంటల్లోనే పట్టాభిషేకము తప్పిపోయింది, నువ్వు అరణ్యవాసాలకు వెళ్ళాలన్నారు, అట్లాగే అన్నాడు. అట్లాగే ఈ అట్లాగే చూడండి ఆయన జీవితం మొత్తం వినిపిస్తుందండి. అట్లాగే అట్లాగే అట్లాగే. ఆ అరణ్యవాసంలో కూడా ఋషులు ఈయన నడిపిస్తారండి. ఋషులు ఎట్లా చెబితే అట్లా విన్నాడు. రామాయణాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. శ్రీమద్ రామాయణములో రామచంద్రమూర్తి అరణ్యవాస దీక్ష అనేటువంటి అంశంపై రామకోటి ఉత్సవాలలో నా ప్రవచనం ఉంది. 17వ తారీఖు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు రామకోటి ఉత్సవాల్లో ప్రవచనము శ్రీమద్ రామాయణము రామచంద్రమూర్తి అరణ్యవాస దీక్ష, ఇది అంశం.
రామచంద్రమూర్తి అరణ్యవాసంలో ఋషులు ఎట్లా చెప్తే అట్లా విన్నాడు. ఒక ఋషి అంటాడు ఇక్కడ ఇంతకాలం ఉండు, తర్వాత ఫలానా చోటికి వెళ్ళాడు. అట్లాగే అక్కడ ఆ ఋషి చెప్తాడు ఇగో ఇక్కడ ఉన్నావు కదా ఫలానా చోటికి వెళ్ళు, తర్వాత అట్లాగేనండి. శబరి చెప్తుంది అదిగో సుగ్రీవుడు ఉన్నాడు, అతనితో మిత్రబంధం ఏర్పాటు చేసుకో, నీకు సహకరిస్తాడు. అట్లాగే చివరికి రావణ సంహారము, ఇంకొక బాణం వేస్తే రావణాసురుడు ఠా అన్న సమయంలో కూడా ఆయన బాణం వేయలా. అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించి రామచంద్ర ఏంటి చూస్తున్నావు, ఇంకా సంహరించు అంటే అట్లాగేనండి అన్నాడు. అవతార పురుషులు ఎట్లా పెద్దలను, ఋషులను, తల్లిదండ్రులను గౌరవిస్తున్నారో మనము గమనించాలి. కృష్ణస్వామి కూడా చూడండి, కృష్ణస్వామి ఇది ఋషి శాపము. ఋషి శాపం వలన జరగనున్నటువంటి యాదవ కుల నిర్మూలనము. అయితే ఈ ఉద్ధవుడు అర్థం చేసుకున్నాడు, నా ఊహయే నిజమైతే నీ నుండి ఎడబాటును నేను సహించగలనా స్వామి, నన్ను కూడా నీతో తీసుకొని పోతే నేను నీ పాదసేవ చేసుకుంటూ ఉంటాను, అనుగ్రహించు అని పాపం ఉద్ధవుడు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నటువంటి ఉద్ధవునితో శ్రీకృష్ణుడు ఇట్లా అన్నాడండి, ఉద్ధవ నీ ఊహ సరి అయినటువంటిదే, నా అవతార కార్యక్రమము సమాప్తమైనది. బ్రహ్మాదులు వచ్చి వైకుంఠానికి మరలి రమ్మని వేడుకొన్నారు. నేటికి 7వ నాడు సరిగ్గా ద్వారకా నగరాన్ని సముద్రుడు ఆక్రమించుకుంటాడు, సముద్రంలో కలిసిపోతుంది. యాదవకుల నాశనము కూడా ఆనాటికి ముగుస్తుంది. అప్పటి నుండి కలియుగము ఆరంభమవుతుంది అని పాపం ఈ ఉద్ధవుడు చాలా విషాదముతో ఉన్నాడు కదండి. ఆ ఉద్ధవుడికి అనేకమైనటువంటి బుద్ధులు చెప్తూ ఉన్నాడు. ఉద్ధవ, నన్ను ఆశ్రయించి నాచే నిర్దేశించబడినటువంటి వర్ణాశ్రమ కులాచార ధర్మాలను బాగుగా అనుసరించే మానవుడు కామప్రేరిత కర్మలను విసర్జించి యమనియమాదులను పాటిస్తూ తన నిత్య నైమిత్తిక కర్మలను ఆచరిస్తూ ఉండాలి.